సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంత క్యూట్ గా అడిగిందో కదా, మరి ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే వద్దు అనకుండా తినే ఫుడ్, అందరికీ నచ్చే ఫుడ్ ఏంటి? మన చికెన్ బిర్యానీ. ఇది మామూలు బిర్యానీ కాదండోయ్, ఇది ఎవ్వరికీ తెలియదు, బయట ఎక్కడ దొరకదు. అదే మన గార్లిక్ స్పైసీ చికెన్ రోస్టెడ్ బిర్యానీ. అదే మన భాషలో చెప్పాలంటే కారం వెల్లుల్లి చికెన్ రోస్ట్ బిర్యానీ. ఎవరికి తెలియని ఈ బిర్యానీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తయారీ విధానం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వెరైటీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ మరియు కడిగి ఉంచుకున్న చికెన్, కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి దంచుకున్న పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, ఆయిల్, చెక్క లవంగాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మెంతాకు, పుదీనా. ఇది స్పెషల్గా మా ఇంట్లో కాసిన పుదీనా అండి. తర్వాత బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, ఇది మా ఇంట్లో చేసుకున్న సీక్రెట్ బిర్యానీ మసాలా, అనాస పువ్వు, ఇలాచి, జాజి పువ్వు, లవంగాలు, చెక్క, షాజీరా. ఇలా బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ తీసి పెట్టుకోవాలి. ఇంకా నెయ్యి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం పోసుకోవాలి. ముందుగా రైస్ కుక్కర్ తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ కొలుచుకొని బియ్యం తీసుకోవాలి. బియ్యంని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా తగినన్ని నీళ్లు కొలుచుకొని పోసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో మనం షాజీరా, తరిగిన పుదీనా మరియు కొత్తిమీర, ముందుగా చూపించిన మసాలాలన్నీ అందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, చెక్క, జాజి పువ్వు. కొద్దిగా ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా ఆయిల్. ఇలా అన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేసుకున్న రైస్ని మనం రైస్ కుక్కర్లో పెట్టి ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ రోస్ట్ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పాన్ పైన వేయించుకోవాలి. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మసాలా కోసం మనం పెట్టుకున్న అందులో కొద్దిగా క్యాష్యూ నట్స్ అంటే బోడంబి అలా వేయించుకోవాలి. మిర్చి కూడా ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా వేయించుకున్న మిర్చి ఇంకా గోడంబి పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇంకా షాజీరా, ముందుగా చూపించిన బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి.
అప్పుడప్పుడు చికెన్ ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మూన్ షేప్ లో సన్నగా తరుగున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేగుతున్న చికెన్ లోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ అయిపోయాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ని వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయిన బ్రౌన్ ఆనియన్స్ ని కొన్ని సైడ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మెంతాకు మరియు పుదీనా, మసాలా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చెక్క లవంగాల పొడి వేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకు చికెన్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత రోస్ట్గా అయ్యిందో. ఇలా రోస్ట్గా అయ్యే వరకు మనం చికెన్ని 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. అప్పుడప్పుడు మన మసాలాను కూడా ఇలా కలుపుతూ ఉండండి. ముందుగా చెప్పా కదా, ఇంట్లో చేసుకున్న సీక్రెట్ బిర్యానీ మసాలా ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా టమాటా వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాస్ లో కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం. ఆల్మోస్ట్ మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది. మసాలా కూడా వేగుతుంది. ఇప్పుడు చికెన్ రోస్ట్గా అయిపోయింది కదా. కొద్దిగా సైడ్ కానీ మధ్యలో మనం ముందుగా చెప్పిన కారం, ఉప్పు, ఎల్లుల్లి దంచుకున్న పేస్ట్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాలోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత బిర్యానీ మసాలా, కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ వెల్లుల్లి కారం పేస్ట్ చికెన్ లో ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మసాలా కూడా రెడీ అయిపోయింది. చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొక రైస్ కుక్కర్ తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ రెడీ అయిపోయిన రైస్ ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా పొడి పొడి చేసుకోవాలి రైస్ నంతా. ఇలా రెడీ అయిన రైస్ ను ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్స్ లాగా వేసుకుందాం. ఫస్ట్ రైస్ వేసుకోవాలి. మనం ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆల్రెడీ వేయించుకున్న మసాలాను కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. ముందుగా పక్కకు తీసుకున్న వేయించుకున్న
వేయించిన ఆనియన్స్ను ఇలా కొద్దిగా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. మరి తర్వాత మసాలా. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ వేస్తున్నాం. మళ్ళీ తర్వాత రైస్. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈవెన్గా ఇలా అన్ని లేయర్స్ వేసుకున్నాం కదా. లాస్ట్లో మిగిలిన రైస్ అంతా వేసుకున్నాం. వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మరసం, కొద్దిగా గీ ఇలా మనం అన్నీ వేసుకోవాలి. ఫైనల్లీ వెల్లుల్లి కారం రోస్టెడ్ చికెన్ తీసుకొని ఇందులో పైన వేయాలి. ఆల్మోస్ట్ మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ రైస్ కుక్కర్లో దీన్ని ఒక 2 minutes అలా దమ్కి ఉంచుదాం. ఒక 2 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు మన బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఇలా తయారైన బిర్యానీని ఒక ప్లేట్ తీసుకొని ముందుగా రైస్ వేసుకుందాం. ఇలా బాగా మసాలా అంతా కలిసేలాగా కింద నుంచి తీసుకొని రైస్ వేసుకోవాలి. వేడి వేడిగా వెల్లుల్లి కారం రోస్టెడ్ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇది మన స్పెషల్ వెరైటీ చికెన్ బిర్యానీ. ఇది మీరు ఇంతవరకు ఎక్కడ చూసుండరు, ఎక్కడ విని కూడా ఉండరు. ఇది ఎక్కడ బయట కూడా దొరకదు. ట్రై చేసి కమెంట్ చేయండి. ఇట్స్ టూ యమ్మీ. Thanks for watching. ఇలాంటి మరిన్ని